వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు పనసకాయతోటి బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. పనసకాయతో బిర్యానీ మటన్ పులావ్కి ఈక్వల్ గా ఉంటుంది దీని టేస్ట్. ఎవరైనా సరే లొట్టలు వేసుకొని వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు దీన్ని. ఇలా మార్కెట్లో చిన్న పనసకాయలు దొరికినప్పుడు ముక్కలు కొట్టించుకొని తెచ్చేసుకొని ఇలా పసుపు రాసేసుకొని ఫ్రీజర్ లో పెట్టేసుకున్నామంటే ఒక 1 month వరకు ఇవి పాడవకుండా మనం కర్రీస్ కానీ ఇలా పులావ్స్ కైనా వాడుకోవచ్చు. పసుపు రాయడం వల్ల కలర్ మారిపోకుండా ఫ్రెష్ గా బాగుంటాయి. ముందుగా దీనికి గరం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మనం తీసుకునే ఈ 2 cups ఆఫ్ రైస్ కి 4 నుంచి 5 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక స్టార్ అనైస్, జాజి పువ్వు, 2 ఇలాచీలు, కొద్దిగా సోంపు, మిరియాలు, కొద్దిగా బిర్యానీ ఆకు ఫుల్గా వేసేసుకుంటే ఈ క్వాంటిటీకి ఫ్లేవర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది కాబట్టి కొద్దిగా కట్ చేసి వేసుకున్నాను. కాస్త ధనియాలు, జీలకర్ర, వీటిని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పాట్ కానీ ఏదైనా కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాం. ఇందులో కాస్త బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లేదా 3 లవంగాలు, ఇలాచి, జాజి పువ్వు, మరాఠీ మొగ్గ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. పనసకాయతో ఏ రెసిపీ చేసినా చాలా అద్దిరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. మనం ఫ్రీజ్ చేసి పెట్టుకున్న పనస ముక్కల్ని ముందుగా ఫ్రీజర్ నుంచి తీసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో కాస్త ఆయిల్ వేసుకొని పనస ముక్కల్ని కాస్త గోల్డెన్ రంగుకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క బాయిల్ అయినప్పుడు కొంచెం చెదిరిపోకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది. టేస్ట్ కూడా తినేటప్పుడు చాలా బాగుంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది, కొంచెం క్రంచీతో బాగుంటుంది. ఇలా ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్ లో పెట్టుకుని కాస్త రంగు మారే వరకు ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు అవి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు ఒక 70% కుక్ అయిన తర్వాత 2 టమాటాలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. కాస్త పసుపు, సాల్ట్, చిల్లీ పౌడర్, కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులో చిలికి పెట్టుకున్న 50 ml కర్డ్ని కూడా వేసి పెరుగుని వేసి కుక్ చేస్తున్నాను. ఇందాక అన్ని డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, వాటిని పౌడర్ చేసుకొని ఇలా 1/2 స్పూన్ గరం మసాలాని వేసేసుకుందాం. ఇవి డబుల్ బీన్స్ అంటారు. ఎవరైనా తెలియకపోతే సూపర్ మార్కెట్స్ లో ఎక్కడైనా సరే డబుల్ బీన్స్ దొరుకుతాయి. ఇలాంటి పులావ్స్ కి ఇలా డబుల్ బీన్స్ ని ముందు రోజు నైట్ నానబెట్టుకొని వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా వీటితోటి అవైలబుల్ ఉంటే ట్రై చేయండి. నేను నానబెట్టుకొని డైరెక్ట్ గా వేస్తున్నాను కాబట్టి కాస్త వాటర్ వేసుకొని 15-20 minutes బాయిల్ చేశాను డబుల్ బీన్స్ కోసం.
లేదా వాటిని సపరేట్ గా ప్రెషర్ కుక్కర్ లో ఒక 1 or 2 విజిల్స్ మనం బాయిల్ చేసుకున్నామంటే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు పనస ముక్కలతో పాటు. కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసి కుక్ అయిన తర్వాత పనస ముక్కలు కూడా వేసి మసాలా అంతా పట్టే వరకు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త నెయ్యిని వేసేసుకుందాం. ఇలా డబుల్ బీన్స్ కోసం వేసుకున్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత 1.5 కప్ రైస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని వేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అండ్ స్పైసెస్ చెక్ చేసేసుకొని అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసేసుకొని రైస్ ని యాడ్ చేసేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కడిగి నానబెట్టుకున్న రైస్ ని ఇలా యాడ్ చేసి ఒక్కసారి జాగ్రత్తగా అలా మిక్స్ చేసేసి ఒక బాయిల్ అయిన తర్వాత 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టామంటే సరిపోతుంది. చూడండి ఇలా కొద్దిగా కుక్ అయిన తర్వాత 15 to 20 మినిట్స్ కంప్లీట్ గా లో ఫ్లేమ్ కానీ లేదా దమ్ చేసినట్టు ఏదైనా కింద పాన్ పెట్టి పెట్టేసామంటే పర్ఫెక్ట్ గా బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి పనస ముక్కలు కూడా చూడటానికి చాలా టేస్టీగా బాగుంటాయి. తినడానికి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. Like, share, don't forget to subscribe for more recipes.